నా శుక్రవారంలో ఇప్పుడు లవర్స్ డే రోజు లవర్ ఉంటే చాలా హ్యాపీ, లవర్ లేని వాళ్ళకి ఫుల్ బీపీ అంటూ ఫ్రస్ట్రేషన్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his teams. Let's welcome them. రోజు మీద పడి అంతగాడి ఎలుగుబంట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. ఉమ్మేండి మీరు కూడా, ఎందుకు ఊరుకోవడం కాదు, ఎందుకులే అంతమంది ఉమ్మిన తర్వాత. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైని చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకంత చిరాకు పడతారో, అంత కోపం ఎందుకు? కాస్త నవ్వచ్చు కదా. మనం కాదే నవ్వుకోవాల్సిందే, మన చూసి జడ్జిలు నవ్వుకోవాలి, జనాలు నవ్వుకోవాలి. ఈవిడ సంగతి వదిలేలే, నవ్వమంటే తెలుగులోనా హిందీలోనా అని అడుగుతుంటది ఆవిడ. మనం నవ్వుకుంటే ఎలా ఉంటది తెలుసా, చూసి వాళ్ళు బిల్డప్ అనుకుంటారు, అదే వాళ్ళని నవ్వించేవనుకో కీప్ ఇట్ అప్ అంటారు అనమాట. అలా ఉండాలి. అది వెరీ గుడ్. అవునండి, మగవాళ్ళ నవ్వు గొప్పదా, ఆడవాళ్ళ నవ్వు గొప్పదా? అందులో డౌటే ఉంది, మగవాళ్ళ నవ్వే గొప్పది. ఎందుకంటే నవ్వు 4 విధాల మేల్ అంటారు కానీ ఫీమేల్ అని ఎవరు అనరండి. ఏం చెప్పేవరా? మరెందుకో పెళ్లి చూపులో నేను నవ్వితే చూసి అబ్బా ఎంత బాగున్నావు అని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి చూపులు చీకట్లో జరిగాయి, తప్పు జరిగిపోయింది, ఏం చేస్తాం? ఆ తప్పుకి ఇప్పుడు లెంపలు వేసుకుని రోజు గుడికెళ్ళి గుంజలు తీస్తున్నాను. సరే నాకు టైం అయింది, వెళ్తానుండు. గుంజలు తీయడానికా? ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, వెళ్తానని. ఈ రోజు ఏంటో తెలీదా మీకు? నీ పుట్టినరోజా? కాదు. మన పెళ్లి రోజా? కాదు. మరి ఏంటి? ఈ రోజు ఏంటో తెలీదా? ఏమంటో చెప్పి తగలడు. ఏంటి? ఈ రోజు లవర్స్ డే, ప్రేమికుల పండగ. మనం పండగ చేసుకోవాలి. ప్రేమికుల పండగ చేసుకోవడానికి నేను ప్రేమికుని కాదు, శ్రామికుడు, అంటే భర్తనన్నమాట. లవ్వర్స్ ప్రేమించుకుంటే బాగుంటది కానీ పెళ్లి అయి 25 ఏళ్ళు అయిన వాళ్ళు కాదు. నాకు అదంతా అనవసరం. ఈ రోజులు ప్రేమికుల పండగ చేసుకోవాలి. ఏంటో మాట్లాడతాను సార్లు ప్రేమికుల పండగ అంటావు. దీనికోసం టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. తొక్కలో ప్రేమికుల పండగ. ఈ ప్రపంచంలో అన్నిటికంటే తీయనైంది ఏంటి? ఇంకేంటి నీ మాట? చంటి ప్లీజ్. మరి వెచ్చనైంది ఇంకేంటి నీ కౌగిలి? ఇంతకంటే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడకు. ఎందుకు? నీ మాటల్లో ఉన్న తీయదనం చూసి నాకు షుగర్ వచ్చేటట్టుందిరా. మనిద్దరం అంటే భార్యాభర్తలు, వాళ్ళ ప్రేమికులు డబ్బులు ఇచ్చి మ్యూజిక్ వేయించుకున్నాడు మధ్యలో. అంత సీన్ లేదు. మేము ప్రేమికులం కాదు. భార్యాభర్తలం. 10 ఏళ్ళు అయింది. గురుగారు 10 ఏళ్ళైనా అంత చక్కగా ఎలా మేనేజ్ చేస్తున్నారండి? అది అలా సిగ్గుపడకండి సార్, నాకు అర్థం అవట్లేదు. చెప్పండి సార్. ప్రేమే ఉండదు. అయ్య బాబోయ్, చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఈ రోజు ఏంటో తెలీదా? నేనేదో మీ పేమెంట్ మర్చిపోయినట్టు అంత షాక్ ఇచ్చారేంటండి? లవర్స్ డే కదా మర్చిపోయింది నేను. లవర్స్ డే మర్చిపోతావా? ఏం మగాడివిరా నువ్వు? లవర్స్ డే మర్చిపోయావనే విషయం ఒక మగాడిగా నాతో చెప్తున్నావు నువ్వు. సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గుశరం అస్సలు లేదు. చెప్పండి. సిగ్గుశరం లేదని అందరూ తెలిసిపోయింది. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. వాడు కూడా నమ్మట్లేదు. నువ్వు మగాడే నీకేందుకు రాను?
అలా కాదు గురుగారు, ఏంటి ఇది ఏమన్నా ఉగాది పండగ లేకపోతే సంక్రాంతి పండగ చేసుకోమంటానని. చేసుకోలేవా నువ్వు? పండగ చేసుకోలేవా? ఏం మగాడివి నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు అసలు మగాడివేనా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అసలు సిగ్గు శరం లేదని ఆఖరి జడ్జిలు కూడా చెప్పిన తర్వాత ఇంకా నువ్వు బతుకున్నావంటే ఈ విషయం తెలిసిన తర్వాత శివాజీ గారి అసిస్టెంట్ లేడు, ఆయన బ్యాగ్ పక్కన పెట్టి దగ్గరకు వచ్చి థూ అని ఉమ్మి వెళ్ళి మళ్ళీ బ్యాగ్ తీసుకొని మేగపేస్తాడు. సరే ఇప్పుడు పండగ చేసుకుని సావాలి అంతే కదా? అంతే. ప్రేమికులు పండగ ఏం చేసుకోవాలి చెప్పు? నాకు ప్రపోజ్ చేయండి. అదిరిపోయింది. ఎక్కడి నుంచి రావాలి? హాట్ లోంచి రావాలి. ఏం మగాడిరా నువ్వు? ఒక పెళ్ళాము మొగుడిని పట్టుకొని ఏమండి నాకు ప్రపోజ్ చేయండి అని అడిగితే నేనైతే ఎన్నిసార్లు చేశానో తెలుసా? ఎలా చేశానో తెలుసా? పని చేసుకో. ముష్టేస్తున్నావరా? ముష్టేస్తున్నావు దానికి? సిగ్గుసరం లేదు నీకు? ప్రపోజల్ ఎలా చేయాలి? కత్తి పెట్టి గీకి రక్తంతో రాయాలి లవ్ లెటర్. రక్తంతో? నేనైతే ఏం చేశాను తెలుసా? నా రక్తం సరిపోక మా ఫ్యామిలీతో రక్తం కూడా కలిపి మొత్తం తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తే అది చూసి ఘాటు పిలిచి తడేలని పడిపోయింది. దాన్ని ప్రేమ అంటారండి, ఉన్మాదం అంటారండి. అనుకుంటే అనుకున్నారు లేవా, నీకు వచ్చే నష్టమే లేదు. ప్రపోజ్ చేయమని చేయవా? అయ్యో ఇంత మంచి ఆయన్ని ఎలా తీసేయాలనిపించింది వాళ్ళకి? నేనది అడిగానమ్మా, ఒక్క మగాడు చెప్పి చావట్లేదు. అలా కాదు. ఇంత పెద్ద కట్ట అన్నయ్య గారు రక్తంతో రాయలా? మరి కొయ్యాలి కదా, బ్లడ్ రావాలి కదా. బాగుండదే మరి. ఏం బాగుండదు? నీ పేరేంటమ్మా? అబ్బే సరిపోలేదు. పెద్ద పేరు చెప్పు. వీర వెంకట నాగ కనకలక్ష్మి కనకదుర్గ మోహనప్రియ. అంతే రాజ్యం. పట్టుకున్నానా? చాలు, కొండ చెలువుల మీద పడిపోక అని లోపలికి వెళ్ళి పని చేసుకో. తగలడు. లోపలికి వెళ్ళాలా? పండగ అయిపోయిందా అన్నయ్య గారు? ఎక్కడైపోయింది పండగ? అంటే ఏంటి? పొద్దున్న సూర్యుడితో మొదలవుతుంది, చంద్రుడితో ఎండ్ అవుతుంది, దాన్ని పండగ అంటారు. ఆయన ఏం మగాడిరాను నాకు అర్థం కాదు. సిగ్గుచరం లేదు నీకు? అలా కాదు సార్, నన్ను కూడా మాట్లాడినివ్వండి సార్. అప్పుడప్పుడు సూర్యుడు వచ్చిందేంటి వెళ్ళిపోయేదాకా ఎలా గడుపుతా కూర్చుంటే ఉద్యోగం సద్యోగం ఏం లేదండి మీకు? ఉంది. ఎందుకు లేదు? మామిడి చూసుకోవడం ఉద్యోగం. అయ్యో ఇంత మంచి ఆయన్ని ఎలా తీసేయాలనిపించిందో వాళ్ళకి? నేనదే అడిగానమ్మా, ఒక్క మగాడు చెప్పి చావట్లేదు. ప్రేమికుల పండుగ అయిపోయింది కదా? పండగ ఎక్కడ అయిపోయింది? పొద్దున్న నుంచి రాత్రి వరకు జరుపుకోవాలని అన్నయ్య గారు చెప్పారు కదా. చెప్పేవాళ్ళు ఎన్నన్నా చెప్తూ ఉంటారు. హలో, పండగ అంటే ఎంతసేపు మన ఇద్దరమే ముప్పొద్దుల పందుల మెక్కడం కాదు, ప్రేమికుల్ని పిలిచి భోజనాలు పెట్టాలి. అంటే ఏంటి, ఎవరో ముత్తైదుని పిలిచి పెడతావా నువ్వు? ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ని. గురుగారు ఏమిటి? చూడండి సార్ ఎలా మోసం చేసిందో. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పిలిచి భోజనాలు పెడతాదంట. తప్పే ఉందండి. ఏది ఏమైనా సరే ఇంకోటి ఎవరో మా ఇంటికి వచ్చి తినడానికి నేను ఒప్పుకోను. ఒక ఆడపిల్ల అలా ఏడుస్తుంటే ఒక మగాడిగా నిలబడడానికి సిగ్గుచారం లేదా నీకు? ఏం బతుకురేది నాకు అర్థం కాదు. ఒక పిల్ల కోరికడికి తీర్చలేవు, రక్తంతో ఐలేవు చెప్పలేవు. ఎందుకురా నువ్వు ఇంకా బతికి? చచ్చిపోయి ఎక్కడికైనా పోయి. పిలిచి భోజనం పెడదాం, ఒప్పుకుంటారా లేదా? హలో, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్రేమికుల పండుగ రోజు వచ్చారు కాబట్టి మీ అందరి కోసం నేనే ఈ రోజు కష్టపడి వండి తీసుకొస్తాను. ప్రేమికుల రోజు కూడా నిన్ను కష్టపెట్టడానికి నేనేమన్నా ముగ్గురు అనుకున్నా? ప్రేమికున్నామా? ఐఎమ్ ఆల్సో. నీకోసం మేమే బయటికి వెళ్ళి కొని తీసుకొస్తా. నేను వెళ్తా. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నలుగురిని ఒకేసారి నేను పంపిస్తా. 12 అయిపోయింది, ప్రేమికుల రోజు దాటిపోయింది, పండగ అయిపోయింది. ఇక్కడ నుంచి జాతరే. ఆ జాతర నేను చూపిస్తాను. ఎలాగా జాతర అంట? అంటే పండగ కన్నా మమ్మల్ని కుర్తే కొట్టావు గాని ఓ నువ్వు కొట్టకు. అదేంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? 12 అయిపోయింది కదా. 12 అయితే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. పొరపాటు వాళ్ళ ఆయన వచ్చేస్తే అదే మీ ఇద్దరు భార్య భర్తలు అని చెప్పారు కదరా. మేము ఇద్దరం భార్య భర్తలు అని చెప్పలేదు. నేను భర్తని, ఆవిడ భార్య. అయ్యో ఇంత మంచి ఆయన్ని ఎలా పంపించేయాలనిపించింది వాళ్ళకి? మరి ఇలాంటి చేస్తేనే పంపిస్తుంటారండి.
ఆగరా నువ్వు అక్కడే వస్తున్నాడే. సో జడ్జెస్, ఈ స్కిట్ మీద మీకు కలిగే అభిప్రాయం ఏంటి? శివాజీ గారు. రాఘవ చాలా బాగుంది, అందరు బాగా చేశారు, సూపర్ గా ఉంది, వండర్ఫుల్ రాఘవ, థ్యాంక్ యూ. వాలంటైన్స్ డే స్పెషల్ నిజంగానే వెరీ వెరీ ఎంటర్టైనింగ్ చంటి గారు. మీరు అండ్ అందరూ మీ పర్ఫార్మెన్స్ అంతా బ్యూటిఫుల్, మోహన అంత బ్యూటిఫుల్ గా చేశారు మీరు. అండ్ ఓవరాల్ కంప్లీట్ ప్యాకేజ్ ఉంది కదా రాఘవ రాకెట్ గారు, వెరీ నైస్. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? ఖుష్బు గారు, ఈసారి మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. సో రాకెట్ రాఘవ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20 out of 20.